నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో పలు వినాయక మండపాల్లో చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో ఇల్లెందు మున్సిపల్ చైర్పర్సన్ దమ్లపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. సూపర్ బజార్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన బొజ్జ గణపయ్య పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జేబీఎస్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా స్టేషన్ బస్తీలో మాజీ కౌన్సిలర్ రవి నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇల్లెందు పట్టణంలో సుమారు 122 వినాయకుడి విగ్రహాలు పూజలు అందుకుంటున్నాయని, ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులందరికీ, ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. నిమజ్జనం రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలందరూ చాలా జాగ్రత్త వహించాలని కోరారు. ఇల్లెందులో కుల మతాలకు అతీతంగా ప్రతి అన్నదానంలో ప్రజలు పాల్గొంటున్నారని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పింగళి నరేష్, ఆయా వినాయక మండల కమిటీ నాయకులు పాల్గొని అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ శుభాకాంక్షలు. అత్యంత భారీ స్థాయిలో హాజరైన భక్తజన బృందానికి మరియు చైర్మన్ గారి జీవీ సార్ గారికి మరియు ఇతర పెద్దలందరికీ ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఏ ఆటంకాలు లేకుండా, ఏ ప్రమాదాలు లేకుండా ఈ నవరాత్రులను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అందరికీ నమస్కారం. ముందుగా వినాయక చవితి సందర్భంగా ఇల్లెందు పట్టణంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. ఎంతో భక్తి శ్రద్ధలతో ఇల్లెందు పట్టణంలో దాదాపు 122 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి నిత్య కళ్యాణాలని ప్రతిరోజు అన్నదానం చేస్తున్నటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. ఐదు స్టేషన్ చదవగాలని ఆ దేవుడు ఆశిస్తూ మన పట్ట ప్రజలు అందరి మీద ఉండాలని ఈ యొక్క 11 రోజులు ఎంతో ఘనంగా నిర్వహించేటువంటి ఈ యొక్క వినాయక పూజల్ని పురస్కరించిన తర్వాత నిమజ్జనం కోసం కూడా పుస్తకాల నుంచి రోజు 17వ తారీఖున ఆధ్వర్యంలో ఏర్పాటు జరుగుతూ ఉంది. అదే దిశగా నిమజ్జనం చేయడానికి కూడా వేదిక కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ యోజన జరిగేటువంటి ప్రదేశం కొంచెం ఇబ్బందులు చేస్తాము. ఎక్కడ ఏర్పాటు చేయాలని కూడా త్వరలో పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా గౌరవ శాస్త్రజ్ఞులు కనకయ్య గారి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడానికి తెలియజేస్తాము. మరొకసారి పట్టణందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిత్యం అన్నదానం చేస్తున్నటువంటి భక్త మహాశయులందరికీ కూడా మంచి ఆయుర్వేదాలతో, అష్టాశలతో ఆ దేవుడు మంచి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.